హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి సర్చింగ్ విత్ పార్షియల్ అబ్జర్వేషన్స్. సో దీనికి బిఫోర్ క్లాస్ వచ్చేసరికి మనకి సర్చింగ్ విత్ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్. సో ఎవరైనా క్లాస్ వినకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి ఈ ప్లేలిస్ట్లో. సో ఇక్కడ మనకి టూ కేటగిరీస్ సర్చింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి డెఫినెట్గా టూ కేటగిరీస్ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ కేటగిరీ సర్చింగ్ విత్ నాన్ డిటర్మినిక్ యాక్షన్స్ అండ్ సర్చింగ్ విత్ పార్షియల్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ సర్చింగ్ విత్ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్స్ అనేవి మనం పార్షియల్ అబ్జర్వేషన్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవటానికి, మనం వే ఆఫ్ అక్కడ అటెంప్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ పార్షియల్ అబ్జర్వేషన్ అనేది నేను ఇక్కడ 2 వీడియోస్ కింద నేను ఇక్కడ డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎందుకు అంటే మనకి నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్స్లో మనం అబ్జర్వ్ చేసుకునేటట్టుగా మన స్టేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం ఏ గోల్కి రీచ్ అవుతున్నాం ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కూడా మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో దానివల్ల మనకి సర్చింగ్ విత్ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కంపారిటివ్లీ పార్షియల్ అబ్జర్వేషన్స్. సో ఇది చాలా లెంగ్దీ వీడియో. సో ఈ వీడియోలో మనం కవర్ చేసుకునే టాపిక్స్ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ బియాండ్ క్లాసికల్ సర్చ్ని బేస్ చేసుకొని మనకి సర్చింగ్ విత్ పార్షియల్ అబ్జర్వేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఆ బియాండ్ క్లాసికల్ సర్చ్లో బేస్డ్ ఆన్ సర్చింగ్ విత్ పార్షియల్ అబ్జర్వేషన్స్లో ఫస్ట్ కేటగిరీ సర్చింగ్ విత్ నో అబ్జర్వేషన్స్. అంటే మనకి ఎటువంటి ఒక చిన్న అబ్జర్వేషన్ కూడా లేకుండా, అంటే మనం తీసుకునే సొల్యూషన్ మీద మనకంటూ ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా, మనం అబ్జర్వేషన్ లేకుండా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ వన్ సర్చింగ్ విత్ నో అబ్జర్వేషన్ అండ్ సర్చింగ్ ఇన్ పార్షియలీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్స్ అండ్ సాల్వింగ్ పార్షియలీ అబ్జర్వబుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎన్ ఏజెంట్ ఫర్ పార్షియలీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్. సో ఈ 4 ప్రాబ్లమ్స్ని మనం ఎలా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది 4 వేస్, డిఫరెంట్ 4 వేస్. ఇందులో ఈ వీడియోలో నేను సర్చింగ్ విత్ నో అబ్జర్వేషన్స్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ దాంతోనే మనకి చాలా వరకు మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. సో రిమైనింగ్ 3 అనేవి చాలా ఈజీగా మనం మూవ్ అవ్వచ్చు. సో ఆ 3 కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చింగ్ విత్ పార్షియలీ అబ్జర్వేషన్స్కి పార్షియలీ అబ్జర్వబుల్ అంటేనే మనం అంత కంప్లీట్గా అబ్జర్వ్ చేయకుండా ఓన్లీ ఒక మినిమం పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని మనం ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తూ ఒక ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకునే సిచ్యువేషన్స్ని మనం సర్చింగ్ విత్ ప్రాబ్లమ్ పార్షియలీ అబ్జర్వేషన్స్ అని చెప్తాం. సో ఇక్కడ ఏజెంట్ కెన్ బి వన్ ఆఫ్ ద సెవరల్ పాసిబుల్ స్టేట్స్. సో ఇక్కడ మనం ఒక ఎన్విరాన్మెంట్లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న ఏజెంట్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ అక్కడ ఏజెంట్ అనే ఒక సిచ్యువేషన్లో మనం ఏజెంట్ని సెండ్ చేసి అక్కడ యాక్షన్ చేపిస్తున్నాం. సో అలా మనం ఏంటంటే ఒక సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ సొల్యూషన్స్ని గెట్ చేసుకుంటూ మనం అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. సో ఇక్కడ వన్ ఆఫ్ ద సెవరల్ పాసిబుల్ స్టేట్స్లో ఏజెంట్ అనేవాళ్ళు మెయిన్ పాసిబుల్ స్టేట్ కింద ఇక్కడ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, సమ్ ఆఫ్ ద ఏజెంట్ యాక్షన్స్ విల్ బి ఎయిమ్డ్ అట్ రెడ్యూసింగ్ అన్సర్టైన్లీ అబౌట్ ద కరెంట్ స్టేట్. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మనం ఒక కరెంట్ స్టేట్లో ఉన్నాం. ఈ కరెంట్ స్టేట్కి ఏదైనా ఒక యాక్షన్ అనేది మనం అప్లై చేసిన తర్వాత వేరే స్టేట్ అనేది మనకు వస్తుంది. సేమ్ అదే మనం ఇక్కడ సర్చింగ్ విత్ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్లో కూడా చూసాం. సో అంటే మనం ఏదైనా ఒక ఐటమ్ని హీట్ చేసినప్పుడు ఆల్రెడీ దానికి హీట్ లేదు, మనం ఆ ఐటమ్ని హీట్ చేసాం. సో హీట్ చేయంగానే దాని యొక్క పొజిషన్ ఏమవుతుంది, దాని యొక్క స్టేట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఓవర్ హీట్ అవ్వచ్చు, లేదు మెల్ట్ అయిపోవచ్చు, ఎనీథింగ్ అక్కడ ఐటమ్ యొక్క స్టేట్ అనేది ఏమవుతుంది అంటే చేంజ్ అయిపోతుంది. సో అలా మనం ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక పర్టికులర్ యాక్షన్ అప్లై చేసినప్పుడు కరెక్ట్గా మనం ఏ సిచ్యువేషన్కి రీచ్ అవుతాం, ఏ గోల్కి రీచ్ అవుతాం, ఏ స్టేట్కి రీచ్ అవుతాము అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ పార్షియలీ అబ్జర్వబుల్లో సమ్ ఆఫ్ ద ఏజెంట్స్ అనేవాళ్ళు అక్కడ ఒక యాక్షన్ పెర్ఫామ్ చేద్దాము అని ఏం చేసినప్పుడు అక్కడ జరిగే కరెంట్ స్టేట్ని మనం గెస్ చేయటం కానీ అవన్నీ కూడా మనకి కొంచెం ఇందులో డిఫరెంట్గా ఉంటాయి. సో అవి అన్సర్టైన్లీ మనకి కరెంట్ స్టేట్ గురించి రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ద ఏజెంట్ నోస్ ఇట్స్ యాక్షన్ అండ్ గోల్ స్టేట్ తెలుసు. అంటే యాక్చువల్గా బిఫోర్ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్స్లో మనం ఏం చేసాం, దిస్ ఈజ్ నాట్ ఏ గోల్ స్టేట్, ఇది కరెంట్ స్టేట్, ఇది జస్ట్ నెక్స్ట్ స్టేట్. కానీ అక్కడ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్లో మనం కరెంట్ స్టేట్కి సమ్ యాక్షన్ అనేది అప్లై చేసిన తర్వాత ఏ స్టేట్ వస్తుందో మనం గెస్ చేయగలుగుతాం. కానీ పార్షియలీ అబ్జర్వేషన్లో మనం ఒక ప్రజెంట్ కరెంట్ స్టేట్లో ఉన్నప్పుడు మనం వెళ్ళే గోల్ స్టేట్ తెలుసు,
కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. ఏ వేలో వెళ్తే ఏ స్టేట్కి రీచ్ అవుతామో తెలియదు, బట్ ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. ద లాస్ట్ సిచ్యువేషన్ మనకి తెలుసు, కానీ ఇన్ మిడిల్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ మనకి ఐడియా లేకుండా మనం ఒక చిన్న ఎక్స్పెక్టేషన్తో మనం మూవ్ అవుతూ వెళ్తాం. ఓకే, ఈ స్టెప్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ఈ స్టెప్ వస్తుంది అని చెప్పి. సో అందులో ఫస్ట్ వన్ సర్చింగ్ విత్ నో అబ్జర్వేషన్ గురించి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే నాట్ ఇట్ ఫుల్లీ అబ్జర్వబుల్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యాక్షన్స్. మనకి స్టేట్స్ గురించి కానీ నెక్స్ట్ ప్రెజెంట్ ఏ స్టేట్ని మీద ఏ యాక్షన్ చేయాలి అనే వాటి మీద మనకి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండదు. ఇన్కంప్లీట్ నాలెడ్జ్తో ఏజెంట్ డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో డిఫరెంట్ స్టెప్స్ తీసుకుంటూ మనం గోల్ స్టేట్కి రీచ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సెన్సార్లెస్ ప్రాబ్లమ్స్, కంటింజెన్సీ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాబ్లమ్స్. అందులో ఫస్ట్ సెన్సార్లెస్ ప్రాబ్లమ్కి వేకమ్ వర్డ్ అనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూస్తాం. సో జనరల్గా మీకు ఒక చిన్న పార్షియల్లీ అబ్జర్వేషన్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము అనుకుంటే, మనం ఒక సండే బుక్స్లో వాటిల్లో మనం కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే ఒక డైరెక్షన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తాం. సో అవి ఏంటి, మనం ఇక్కడ స్టార్టింగ్ అని ఒక వే చెప్తాడు, ఇక్కడ గోల్ అని చెప్పి ఫైనల్ రీచింగ్ హోమ్ అని చెప్పి ఒకటి ఇస్తారు ప్రాబ్లమ్స్లో. సో ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ వేస్లో మనకి ఇక్కడ బాక్సెస్ ఉంటాయి. సో ఒక పర్సన్ ఈ వేలో మూవ్ అయితే ఎటు నుంచి వెళ్తే ఈ గోల్ స్టేట్కి రీచ్ అవుతాడు అనేది అక్కడ మనం చేసే ఒక చిన్న గేమ్. సో అలాంటివన్నీ కూడా మనకి ఇందులో పార్షియల్లీ అబ్జర్వేషన్లో వస్తాయి. అంటే మనకి స్టార్టింగ్ స్టేట్ తెలుసు అండ్ గోల్ స్టేట్ తెలుసు, బట్ ఎలా వెళ్ళాలో ఇంటర్మీడియట్ స్టేట్స్ మనకి తెలియదు. సో అవన్నీ కూడా మనకి పార్షియల్లీ అబ్జర్వబుల్ ప్రాబ్లమ్స్. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం సెన్సార్లెస్ ప్రాబ్లంకి వచ్చేసరికి వేకమ్ వర్డ్ అనేది మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాం. ఆల్రెడీ అది నేను ప్రీవియస్ క్లాస్లో కూడా మీతో డిస్కస్ చేశాను. వేకమ్ వర్డ్కి సంబంధించి మనకి కొన్ని స్టేట్స్ తీసుకుంటాం. అంటే ఒక వ్యాక్యూమ్ని ఒక దటి రూమ్లో ఒక వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకుని అందులో దటి ఉన్నప్పుడు మనం అక్కడ వ్యాక్యూమ్ క్లీనర్తో దాన్ని క్లీన్ చేస్తాం. సో క్లీన్ చేసే ఆప్షన్ని మనం ఇక్కడ సక్ అని చెప్తున్నాం. అండ్ అలాంటి రూమ్స్ ఇక్కడ ఎన్ని తీసుకుంటున్నాము అంటే 2 రూమ్స్ తీసుకుంటున్నాం, దట్ ఈస్ ఏ అండ్ బి. ఏ రూమ్లో కూడా దటి ఉంది అండ్ బి రూమ్లో కూడా దటి ఉంది. సో ఈ 2 రూమ్స్లో దటి ఉన్నప్పుడు మనం ఏ స్టేట్లో ఎలా పెర్ఫామ్ చేయాలి వేకమ్ వర్డ్లో అనేది మనకి ఇక్కడ ప్రాబ్లం. సో అయితే యాక్చువల్గా నేను ఒక చిన్న డయాగ్రామ్ కూడా చూపిస్తాను మీకు. నేను ఇక్కడ చూడండి. సో ఇక్కడ టోటల్ 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 స్టేట్స్ ఉన్నాయి. 8 స్టేట్స్లో మనకి ఇక్కడ ఫస్ట్ 1లో రెండిట్లో కూడా మనకి దటి ఉంది. 2కి వచ్చేసరికి వ్యాక్యూమ్ క్లీనర్ 1లో ఉంది, సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి రైట్ సైడ్కి మూవ్ అయింది. సో ఇలా కొన్ని మనం 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 ఆప్షన్స్ని మనం చూస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ సెన్సార్లెస్ ప్రాబ్లం ఏం చేస్తుంది, ఒక బిలీవ్ స్టేట్స్ని, అంటే నాట్ ఓన్లీ 1 స్టేట్, కొన్ని బిలీవ్ స్టేట్స్ని ఎజ్యూమ్ చేసుకుంటుంది. సో ఈ బిలీవ్ స్టేట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే అవి గోల్ స్టేట్కి రీచ్ అయ్యేటట్టు ఉండొచ్చు, లేదు 1 బిలీవ్ స్టేట్కి మనం మూవ్ అవ్వగానే డైరెక్ట్గా మనం గోల్ స్టేట్కి రీచ్ అవ్వచ్చు, లేదు అక్కడ ఎటువంటి స్టేట్కి రీచ్ అవ్వకుండా కూడా మనం ఉండొచ్చు. బట్ మనం ఏం చేస్తున్నాం, కొన్ని స్టేట్స్ని బిలీవ్ చేస్తున్నాం. బిలీవ్ చేయడం అంటే ఓకే ఈ స్టేట్తో వెళ్తే మనం ఇక్కడికి వెళ్తాము అనేది ఒక బిలీవ్ అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెన్సార్లెస్, అంటే అసలు ఫస్ట్ మనకి ఎటువంటి సెన్సార్ ఉండదు, అంటే ఒక సిగ్నల్ ఉండదు. సిగ్నల్ లేకపోవటం వల్ల మనం ఏం చేస్తున్నాం, సెన్సార్ అనేది ఏం లేకుండా మనం ఒక ఎక్స్పెక్టేషన్తో ముందుకెళ్తున్నాం. సో దాంట్లో మనం టోటల్గా ఎన్ని స్టేట్స్ తీసుకున్నాం, 8 స్టేట్స్ తీసుకున్నాం. ఇప్పుడు నేను చూపించిన డయాగ్రామ్లో టోటల్ 8 స్టేట్స్ ఉన్నాయి. 8 స్టేట్స్ కూడా మనకి ఇనీషియల్ స్టేట్స్ కింద తీసుకున్నాం. ఫస్ట్ చేసే యాక్షన్ ఏంటి అంటే దట్ ఈస్ రైట్ యాక్షన్. సో ఫస్ట్ మనం ఇనీషియల్ స్టేట్ మీద మనం పెర్ఫామ్ చేసే యాక్షన్ రైట్. సో వన్స్ రైట్ చేసిన తర్వాత మనం ఎలా మూవ్ అవుతున్నామో చూడండి. సో ఇక్కడ ఫస్ట్ దీని మీద మనం రైట్ కనుక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే వీఆర్ మూవింగ్ టు రైట్ సైడ్, దట్ ఈస్ 2, మేబీ 2కి రీచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి రైట్కి మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ క్లీన్ చేసి రైట్కి కనుక మూవ్ అయితే మేబీ 6కి మూవ్ అవ్వచ్చు. అలానే ఇక్కడ వదిలేసి రైట్కి వెళ్ళి క్లీన్ చేస్తే మేబీ 4కి మూవ్ అవ్వచ్చు. సో ఇలా మనం కొన్ని ఎక్స్పెక్టెడ్ స్టేట్స్, అంటే 1 అనే ఇనీషియల్ స్టేట్లో మనం రైట్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు రిజల్ట్ ఏమై ఉండొచ్చు, సెకండ్ స్టేట్ అయి ఉండొచ్చు, 4th స్టేట్ అయి ఉండొచ్చు, 6th స్టేట్ అయి ఉండొచ్చు అండ్ 8th స్టేట్ అయి ఉండొచ్చు. 8th స్టేట్ ఈజ్ గోల్ స్టేట్. సో ఇక్కడ
మనం రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత సక్ చేసి కనుక మూవ్ అయితే అక్కడ గోల్ స్టేట్స్, అక్కడ బిలీవ్ స్టేట్స్ ఏమై ఉండొచ్చు అంటే 4 and 8 అనేవి బిలీవ్ స్టేట్స్ అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే మనం ఉన్న ఇనీషియల్ స్టేట్ మీద ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే మనం ఏ స్టేట్కి వెళ్తాము, ఏ గోల్ స్టేట్కి రీచ్ అవుతాము అనేది మనం ఒక ఎక్స్పెక్టేషన్స్తో కొన్ని స్టేట్స్ని బిలీవ్ స్టేట్స్ కింద ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో ఎజ్యూమ్ చేసుకున్న తర్వాత టోటల్గా ఫస్ట్ మనకి ఈ వ్యాకమ్ వరల్డ్లో మనకున్న ఆపరేషన్స్ ఏంటి, రైట్, లెఫ్ట్, సక్ ఆపరేషన్స్. సో ఈ రైట్, లెఫ్ట్, సక్ ఆపరేషన్స్ ద్వారా మనం ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి మూవ్ అవుతాము అనేది మనం మెయిన్గా చూసుకోవాలి. సో ఫస్ట్ 8 స్టేట్స్లో మనం ఇనీషియల్ స్టేట్ నెంబర్ 1లో ఉన్నాం కాబట్టి రిమైనింగ్ 7 స్టేట్స్లో ఏదో ఒక స్టేట్కి మనం కంపల్సరీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసే ప్రాబ్లం సెన్సార్లెస్ ప్రాబ్లం. సెన్సార్లెస్ ప్రాబ్లంలో ఫస్ట్ సర్చింగ్ విత్ నో అబ్జర్వేషన్. సర్చింగ్ విత్ నో అబ్జర్వేషన్స్లో మనకి మెయిన్గా 7 సిచ్యువేషన్స్ అని చెప్పుకున్నాం. అందులో బిలీవ్ స్టేట్కి మనం ఒక సర్చ్ ప్రాబ్లమ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అండ్ బిలీవ్ స్టేట్స్తో ఎలా ఫస్ట్ బిలీవ్ స్టేట్స్ని ఎజ్యూమ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ చూద్దాం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఫస్ట్ మనం డెఫినేషన్ తెలియాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ దీనికి సంబంధించిన సెన్సార్లెస్ ప్రాబ్లమ్స్లో వర్డ్ టర్మినాలజీస్ చూద్దాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ బిలీవ్ స్టేట్, ఇనీషియల్ స్టేట్, యాక్షన్స్, ట్రాన్సిషన్ మోడల్, గోల్ స్టేట్ అండ్ పాత్ కాస్ట్. ఓకే, సో ఫస్ట్ వన్ బిలీవ్ స్టేట్ వచ్చేసరికి మనకి ఉన్న అన్ని స్టేట్స్ బిలీవ్ స్టేట్స్ అవ్వచ్చు, లేదు అందులో ఓన్లీ కొన్ని స్టేట్స్ మాత్రమే బిలీవ్ స్టేట్స్ అవ్వచ్చు. సో బిలీవ్ స్టేట్ స్పేస్ కంటైన్స్ ద ఎవ్రీ పాసిబుల్ సెట్ ఆఫ్ ఫిజికల్ స్టేట్స్. ఫిజికల్ స్టేట్స్ నథింగ్ బట్ మనకి ఏవైతే తీసుకుంటున్నామో మనం ఒక సిచ్యువేషన్ నుంచి వేరే సిచ్యువేషన్కి వెళ్ళేటప్పుడు, వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు ఎన్ని పాసిబుల్ స్టేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిజికల్ స్టేట్స్. కానీ అందులో నుంచి కొన్ని సెట్ ఆఫ్ స్టేట్స్ని మనం బిలీవ్ స్టేట్స్గా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ మీద నేను ఒక యాక్షన్ అప్లై చేసినప్పుడు ఐ వాంట్ టు expect some situations like this. So this is my belief state 1, belief state 2, belief state 3, belief state 4 and belief state 5. సో ఇలా మనం కొన్ని సెట్ ఆఫ్ బిలీవ్ స్టేట్స్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద బిలీవ్ స్టేట్ ఫస్ట్ వన్. అండ్ పి అనేది మనకి ఇక్కడ సెట్ ఆఫ్ బిలీవ్ స్టేట్స్ కింద తీసుకుంటే టోటల్ ఫిజికల్ స్టేట్స్ మనం ఎన్ కింద ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్. అండ్ ద సెకండ్ వన్ ఇనీషియల్ స్టేట్. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మన దగ్గర ఆల్ ఎన్ స్టేట్స్లో మనం ఒక స్టేట్ని ఇనీషియల్ స్టేట్గా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న టోటల్ సిచ్యువేషన్స్ 3, దట్ ఈస్ రైట్, లెఫ్ట్ అండ్ సక్ ఆపరేషన్. సో మనం తీసుకున్న స్టేట్స్, మనం తీసుకున్న రూమ్స్ ఎన్ని, దట్ ఈస్ ఏ అండ్ బి, టోటల్ 2 రూమ్స్కి మనం 3 ఆపరేషన్స్ అప్లై చేస్తే టోటల్గా హౌ మెనీ స్టేట్స్ వీ విల్ ఎక్స్పెక్ట్, దట్ ఈస్ 8. 2 power 3, దట్ ఈస్ 2 cube ఈజ్ 8. సో 8 స్టేట్స్ మనం ఎజమ్ చేసుకున్నప్పుడు 8 స్టేట్స్ అనేవి మనం బిలీవ్ స్టేట్స్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అందులో ఫస్ట్ వన్ మనం ఒక ఇనీషియల్ స్టేట్ తీసుకుంటాం, దట్ ఈస్ ఆల్ సెట్ ఆఫ్ స్టేట్స్ ఇన్ బిలీవ్ స్టేట్స్. సో బిలీవ్ స్టేట్స్ ఆర్ మనం తీసుకునే స్టేట్స్లో ఉన్నప్పుడు అందులో ఓన్లీ 1 స్టేట్ని మనం ఇనీషియల్ స్టేట్గా తీసుకుంటాం, దట్ ఈస్ 1 బిలీవ్ స్టేట్. సో అలానే యాక్షన్స్. సపోజ్ ఒక ఏజెంట్ ఒక బిలీవ్ స్టేట్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే రూమ్ దగ్గర 1 అనే పొజిషన్లో బిలీవ్ స్టేట్ దగ్గర ఏజెంట్ ఇనీషియల్ స్టేట్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి 2 స్టేట్స్కి అప్లై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దట్ ఈస్ యాక్షన్స్ ఆఫ్ పి ఆఫ్ S1 అండ్ యాక్షన్స్ ఆఫ్ S2. అంటే 2 సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అనే రూమ్లో వాక్యూమ్ క్లీనర్ ఉంది అండ్ డర్టీ ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ రైట్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రైట్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు వేరే రూమ్లోకి డర్టీ ఉంది అనుకుంటే వాక్యూమ్ క్లీనర్ షిఫ్ట్ అవ్వచ్చు. సో అంటే మూవింగ్ రైట్ విత్ డర్టీ ఆపరేషన్ అండ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ వాక్యూమ్ క్లీనర్ ఉన్న డర్టీ సిచ్యువేషన్ నుంచి క్లీన్ రూమ్కి కనుక వాక్యూమ్ క్లీనర్ మూవ్ అయితే అండ్ రైట్ విత్ క్లీన్ ఆపరేషన్. సో హియర్ రైట్ విత్ డర్టీ ఆపరేషన్ అండ్ రైట్ విత్ క్లీన్ ఆపరేషన్. సో అంటే మనం ఒక ఆపరేషన్, ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసినప్పుడు, రైట్ అనే యాక్షన్ పెర్ఫామ్ చేసినప్పుడు మనం 2 సిచ్యువేషన్స్లో ఫేస్ చేస్తున్నాం. అంటే ఏజెంట్ ఒక బిలీవ్ స్టేట్ మీద ఒక యాక్షన్ పెర్ఫామ్ చేస్తే దాని నుంచి వచ్చే 2 సిచ్యువేషన్స్ S1 అండ్ S2 రెండు కూడా ఈక్వల్గా ఉండాలని లేదు. ఎందుకంటే రైట్ అనే ఆపరేషన్ 1 రూమ్ మీద మనం అప్లై చేస్తే డర్టీగా ఉంది అండ్ రైట్ అనే ఆపరేషన్ ఎనదర్ రూమ్ మీద అప్లై చేస్తే క్లీన్గా ఉంది. సో అక్కడ మనం పెర్ఫామ్ చేసే యాక్షన్ ఒకటే కానీ వచ్చే రిజల్ట్ అక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. సో దట్ ఈస్ ద యాక్షన్స్
situation. And the next one, transition model. This is very important in this ఫస్ట్ ఆప్షన్. ట్రాన్సిషన్ మోడల్లో వచ్చేసరికి మనకి డిటర్మినిస్టిక్ యాక్షన్స్ కింద తీసుకుంటున్నాం. సో దీనికి చెప్పే ముందు నేను ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను. నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్స్ అండ్ డిటర్మినిస్టిక్ యాక్షన్స్లో మనకి తీసుకునే ఇనీషియల్ అండ్ బిలీవ్ స్టేట్స్ మధ్యలో రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే, మనకి నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్స్కి వచ్చేసరికి బి డాష్ అండ్ బి అనేవి రెండు స్టేట్స్ కింద మనం తీసుకున్నప్పుడు, అంటే బి డాష్ అనేది ఆఫ్టర్ దట్ మనం అప్లై చేసిన తర్వాత వచ్చే సిచ్యువేషన్ అయితే, మనం ఏ స్టేట్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నామో ఆ స్టేట్ని బి కింద చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ప్రెజెంట్ డిటర్మినిస్టిక్ యాక్షన్స్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే, బి డాష్ అనేది బి కన్నా మనకి సేమ్ అయి ఉండొచ్చు లేదా స్మాలర్ అయి ఉండొచ్చు. సో బి డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, అది మనకి డిటర్మినిస్టిక్ యాక్షన్. బట్ నాన్ డిటర్మినిస్టిక్ యాక్షన్స్కి వచ్చేసరికి బి డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ బి, అంటే మనం తీసుకునే ఏ యాక్షన్ అయితే పెర్ఫామ్ చేస్తున్నామో ఆ యాక్షన్ స్టేట్స్ కన్నా మనకి వచ్చే రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ అనేవి గ్రేటర్గా ఉండొచ్చు. సో ఫర్ డిటర్మినిస్టిక్ యాక్షన్ ద న్యూ బిలీవ్ స్టేట్ హ్యాస్ వన్ రిజల్ట్ స్టేట్ ఫర్ ఈచ్ ఆఫ్ ద కరెంట్ పాసిబుల్ స్టేట్. సో ప్రెజెంట్ మనం తీసుకున్న పాసిబుల్ స్టేట్కి ఓన్లీ వన్ రిజల్ట్ స్టేట్ అనేది ఉండొచ్చు. సో దానికి సంబంధించిన ఫార్ములా ఇక్కడ, ప్రిడిక్టింగ్ ద నెక్స్ట్ బిలీవ్ స్టేట్ అనేది డిటర్మినిస్టిక్ అయి ఉండొచ్చు లేదా నాన్ డిటర్మినిస్టిక్ అయి ఉండొచ్చు. సో మనం తీసుకునే ట్రాన్సిషన్ మోడల్లో మనం డిటర్మినిస్టిక్ అయితే కనుక బి డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అనే సిచ్యువేషన్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. అండ్ నాన్ డిటర్మినిస్టిక్ అయితే కనుక బి డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ బి అనే సిచ్యువేషన్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. సో ఫస్ట్ దీనికి సంబంధించి ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తున్నాను. సో ట్రాన్సిషన్ మోడల్లో ఫస్ట్ ఈ సిచ్యువేషన్ చూడండి. మనం 1లో వాక్యూమ్ క్లీనర్ ఉంది, డర్టీ ఉంది, అండ్ సెకండ్లో కూడా డర్టీ ఉంది. సో దీని మీద మనం రైట్ ఆపరేషన్ కనుక అప్లై చేస్తే వాక్యూమ్ క్లీనర్ ఏమవుతుంది, రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ రైట్ విత్ డర్టీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. నెక్స్ట్ ఈ ఆపరేషన్ మీద రైట్ అనే ఆపరేషన్ కనుక అప్లై చేస్తే, రైట్ యాక్షన్ చేసినప్పుడు ఇట్ ఈస్ రైట్ విత్ క్లీన్. సో నెక్స్ట్ ఇది ఏ రూమ్ క్లీన్ అయింది, నెక్స్ట్ ఏ రూమ్కి మూవ్ అయింది, క్లీన్ రూమ్కి మూవ్ అయింది. సో దిస్ ఈస్ ద వన్ సిచ్యువేషన్. అంటే యాక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి, మనకి డిఫరెంట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇదే సిచ్యువేషన్లో చూడండి, ఇవి మనం తీసుకున్న ఇనీషియల్ స్టేట్స్ అండ్ ఇవి మనం తీసుకున్న గోల్ స్టేట్స్. సో ఇక్కడ ఇనీషియల్ స్టేట్స్ అండ్ గోల్ స్టేట్స్ మనం ప్రీవియస్గా చూసినప్పుడు రెండు ఒకదానికంటే వన్ ఇనీషియల్ స్టేట్కి యాక్షన్ అప్లై చేసిన తర్వాత వన్ గోల్ స్టేటే వచ్చింది. అండ్ హియర్ వన్ ఇనీషియల్ స్టేట్కి అప్లై చేసిన తర్వాత యాక్షన్ వన్ గోల్ స్టేట్ వచ్చింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ ఇనీషియల్ స్టేట్ మీద రైట్ ఆపరేషన్ అండ్ సక్ ఆపరేషన్ ఇలా మనం 2 ఆపరేషన్స్ తీసుకున్నప్పుడు, ఫస్ట్ చూడండి ఇక్కడ ఉన్న వాక్యూమ్ క్లీనర్ మనం రైట్ సైడ్కి మూవ్ అయితే ఇక్కడ క్లీన్ చేయకుండా రైట్ సైడ్కి మూవ్ అవ్వడం వన్ సిచ్యువేషన్. అండ్ సేమ్ ఫస్ట్ సిచ్యువేషన్లోనే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అండ్ ద సెకండ్ వన్ 2 ఆపరేషన్స్ అనేవి మనకి 2 స్టేట్స్ అనేవి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద రైట్ వన్. థర్డ్ వన్కి అప్లై చేస్తే వీఆర్ మూవింగ్ టు రైట్, కానీ ఆల్రెడీ థర్డ్ రూమ్ క్లీన్గా ఉంది. థర్డ్ సిచ్యువేషన్లో సెకండ్ రూమ్ క్లీన్గా ఉంది. సో ఫోర్త్ సిచ్యువేషన్లో ఫస్ట్ రూమ్లో డర్టీ ఉంది, సెకండ్ రూమ్లో క్లీన్గా ఉంది, అండ్ థర్డ్ స్టేట్లో కూడా ఫస్ట్ రూమ్లో డర్టీ ఉంది అండ్ వాక్యూమ్ క్లీన్ ఉంది. సో అంటే మనం ట్రాన్సిషన్ మోడల్లో నాన్ డిటర్మినిస్టిక్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, మనం తీసుకున్న ఇనీషియల్ స్టేట్స్ మీద యాక్షన్ మనకి మోర్ దాన్ మనం తీసుకున్న ఇనీషియల్ స్టేట్స్ కన్నా ఎక్కువ బిలీఫ్ స్టేట్స్ని ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద ట్రాన్సిషన్ మోడల్ ఫర్ ద డిటర్మినిస్టిక్ అండ్ నాన్ డిటర్మినిస్టిక్. నెక్స్ట్ గోల్ స్టేట్కి వచ్చేసరికి మనకి ఆల్రెడీ మనం తీసుకునే ఎజంప్షన్స్ తీసుకునే 8 స్టేట్స్లో కొన్ని 2 స్టేట్స్ ఆర్ 3 స్టేట్స్ మనకి గోల్ స్టేట్స్గా ఉన్నప్పుడు, ఆ గోల్ స్టేట్స్లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కానీ కొన్ని స్టేట్స్ని మనం అచీవ్ చేసుకుంటాం. ఇఫ్ ఎనీ స్టేట్ ఎస్ అంటే టోటల్ ఎస్ అనే స్టేట్స్లో మనకి బిలీవ్ స్టేట్స్ అనేవి సాటిస్ఫై అయినప్పుడు ద గోల్ టెస్ట్ ఆఫ్ ద అండర్లైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఏవైతే మనం ఇక్కడ ఒక పర్టికులర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు గోల్ స్టేట్స్కి రీచ్ అవుతామో అలాంటి వాటిని మనం గోల్ టెస్ట్గా అంటే ఓకే ఈ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే మనం గోల్ టెస్ట్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్ ఈస్ ద వన్ టెస్ట్ ఫర్ ది అవర్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్, ఈ స్టేట్కి మూవ్ అయినప్పుడు ఎన్ని బిలీవ్ స్టేట్స్ వస్తున్నాయి అండ్ ఆ బిలీవ్ స్టేట్స్లో ఏ స్టేట్ వల్ల మనం గోల్కి రీచ్ అవ్వగలుగుతాం అనేవి మనం గోల్ టెస్ట్ కింద డిస్కస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, సెకండ్ కేటగిరీ మనం
ఫస్ట్ కేటగిరీలో సెన్సార్లెస్ ప్రాబ్లమ్స్ చూసాం అండ్ నెక్స్ట్ వన్ కాంటింజెన్సీ ప్రాబ్లమ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాబ్లమ్స్. సో దీనికి సంబంధించి ఒక చిన్న అల్గోరిథం, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ searching with partially observation with sensorless problems. Thank you.